మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సుమన్ టీవీ పెట్టి 1 సంవత్సరం అయిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సుమన్ టీవీ పెట్టినప్పటి నుంచి కూడా అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అయితేనేమి, ఎక్కడెక్కడ వాస్తవాల్లోకి అంటే ఎక్కడెక్కడ తెలియని ఆ విషయాలన్నింటినీ కూడా తెలియని ప్రాంతాల్లో ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి కేక్ల తయారీ గురించి అయితేనేమి, రైతుల యొక్క కష్టాలను గురించి అయితేనేమి, ప్రతిభావంతులైనటువంటి వ్యక్తుల గురించి అయితేనేమి, ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ ఆ సంఘటన మీద స్పందించి చాలా తొందరగా అంటే చాలా తొందరగా అందరి దగ్గర వెళ్ళడం, తర్వాత వాయిస్లను కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే పలు ఇంటర్వ్యూలను చేయడం, తర్వాత నిష్ణాతులైనటువంటి మేధావుల్ని కలవడం, వారి అభిప్రాయాల్ని వివిధ సబ్జెక్టులను అందరికీ కూడా పరిచయం చేయడం ద్వారా సుమన్ టీవీ చాలా ముందుకు వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ముందుగా సుమన్ టీవీ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సుమన్ టీవీ కందుకూరు ప్రేక్షకులకు, సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పలు మంచి మంచి కార్యక్రమాలన్నీ చేపట్టి అందరినీ జాగ్రత్త పరుస్తున్నారు. అంతేకాకుండా ఇంకా విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులకు విజ్ఞానకరమైనటువంటి అంశాలను, ఆడవాళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలను, తర్వాత అనారోగ్యాలను గురించి వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాల్సిందని, అటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు బాలు నాయక్. నేను బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అలాగే సుమన్ టీవీ అనేది మేము చాలా వరకు మీరు ఇచ్చే కంటెంట్ అనేది మేము చూస్తూ ఉన్నాము. కానీ సుమన్ టీవీ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటి ఉపయోగాలు అంటే సమస్యని వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. సుమన్ టీవీ కందుకూరు ఏం చేస్తుందంటే పల్లెటూర్ల నుంచి కానీ వాళ్ళు జరిగే సమస్యల్ని ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకొని అలాగే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా మంచి సక్సెస్ఫుల్గా అలాగే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ అన్నిటినీ వాళ్ళు తెలుసుకొని అలాగే వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చడానికి ముందు ప్రయత్నంగా వాళ్ళే ఉన్నారు. కాబట్టి సో ఆ మన కందుకూరు సుమన్ టీవీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము ఎంకరేజ్ చేయాలి. కాబట్టి సుమన్ టీవీ చాలా సమస్యల్ని బయటికి తెస్తుంది. కాబట్టి ఇంకా తెలియని వాటి గురించి వాళ్ళు తెలియని సమస్యలు ఇంకా తెలుసుకొని వాటిని సుమన్ టీవీ ప్రజల ముందుకు తీసుకువచ్చి మంచి లక్ష్యాల వైపుకు వెళ్ళాలని కందుకూరు సుమన్ టీవీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మొదటగా కందుకూరు సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీలో పనిచేస్తున్నటువంటి అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. కందుకూరులో సుమన్ టీవీ లాంచ్ చేసేసి 1 year సందర్భంగా ఈ సుమన్ టీవీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ లెక్చర్గా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎన్ తిరుపతిస్వామి. బాటనీ అధ్యాపకులుగా గత 3 సంవత్సరాల నుంచి కళాశాలలో పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సుమన్ టీవీ యాజమాన్యం వాళ్ళు ఈ కందుకూరులో ఏ కార్యక్రమం జరిగినా కూడా 1 year నుంచి నేను గమనిస్తున్నాను. ఈ సమాజంలో కానీ నేషనల్ వైడ్గా కానీ ఎలాంటి మహిళల మీద ఎలాంటి ఆకృత్యాలు జరిగినా సరే ఇమ్మీడియట్గా సమాజాన్ని అవేర్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కందుకూరులో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారుల యొక్క కష్టాలు కానీ, ఆ కందుకూరులో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వారు వివిధ రకాలైనటువంటి బిజినెస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులను, ఆర్థిక కష్టాలను కూడా ప్రజలకి తెలియపరిచే విధంగా చేస్తున్నారు. మరి ముఖ్యంగా మా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసినటువంటి శివకుమారి అనే అమ్మాయి ఈ సుమన్ టీవీలో పనిచేయడం అనేది మాకు ప్రత్యేకంగా గర్వించదగ్గ విషయము. ఆ అమ్మాయి టైం టు టైము ఈ కందుకూరు ప్రాంతాల్లో విరివిగా ప్రయాణిస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా కంటిన్యూగా ఎప్పటికప్పుడు సుమన్ టీవీ వారికి అనేకమైనటువంటి వార్తల్ని పబ్లిష్ చేస్తూ అందరికీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కేవీకేలో ఫుడ్ ఫెస్టివల్ జరిగినా కానీ, నెక్స్ట్ ఇక్కడ సిటిఆర్ ఉంది, సెంట్రల్
టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ద్వారా జరిగేటువంటి ఏ కార్యక్రమాలను కూడా ఆ శివకుమారి అనే అమ్మాయి ఈ యొక్క టీవీ వాళ్ళ సహాయక సహకారాలతో ప్రతి ప్రోగ్రామ్ని పబ్లిష్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను చూశాను, ఏమైనా రోడ్ల మీద కనుక చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినా ఏదైనా సరే ప్రభుత్వ ప్రోగ్రాంలు కానీ, మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి యంగ్ ఉమెన్ కలెక్టర్ అయినటువంటి వారిని కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. వారి యొక్క అంటే ఇలాంటి స్త్రీలు ఉన్నత స్థితికి చేరినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, వాళ్ళు ఏ విధంగా కష్టపడేసేసి ఈరోజు ఒక ఐఏఎస్ పొజిషన్లో వచ్చారనే విషయాన్ని కూడా ఒక స్త్రీ అయి ఉండి ఉమెన్ యొక్క కష్టాలు అవన్నీ కష్టపడి ఒక ఐఏఎస్ కావడానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి కలెక్టర్ ద్వారా కూడా సమాజానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పించాడు. ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. మరియు పొలిటికల్ ఎలక్షన్ సందర్భంలో అనేకమైన సీనియర్ ఎమ్మెల్యేస్ను మరియు ఈ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క బయోడేటాలను, వారు సమాజానికి ఏ విధంగా సేవ చేస్తారు, ఈ పొలిటికల్ సినారియాలో వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, ప్రజెంట్ సినారియోలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఎప్పటికప్పుడు సుమన్ టీవీ యాజమాన్యం ద్వారా పబ్లిష్ చేయడానికి తను ప్రయత్నిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా కందుకూరులో ఉన్నటువంటి మేమందరము సుమన్ టీవీలో వచ్చేటువంటి వార్తలను నిరంతరము పరిశీలిస్తూ మాకు రెగ్యులర్గా ఆ నాలెడ్జ్ని కానీ, పబ్లిక్లో జరిగే ఇష్యూస్ని కానీ మాకు సుమన్ టీవీ ద్వారా తెలుస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. మీరు మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ వార్షికోత్సవం సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, కందుకూరు వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ కందుకూరు వారి ఛానల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ఎంప్లాయీస్కి, టెక్నీషియన్స్కి అందరికీ నా యొక్క హార్దిక శుభాకాంక్షలు. ఈ సుమన్ టీవీ కందుకూరు నియోజకవర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా మరి వ్యవసాయం గురించి కానీ, విద్య గురించి కానీ, లేకపోతే ఈ యొక్క వంటల కార్యక్రమాల గురించి, రైతుల యొక్క సమస్యల గురించి కూడా చాలా విలువైనటువంటి అందరి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా వంటలు, ఆహార పదార్థాలు, ఈ యొక్క వీడియోలతో పాటుగా సుమన్ టీవీ కందుకూరు ప్రాంతంలో మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా అందిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము గమనించాం. మరి అందులో విద్య గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, ఆ యొక్క విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి ఉపయోగపడే విధంగా అన్ని అంశాలను కూడా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్య, ఉపాధి అవకాశాలు, ట్రైనింగ్ అవకాశాలు అన్నింటినీ కూడా సవివరంగా అందించగలిగినట్లయితే సుమన్ టీవీ కందుకూరు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండి మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అని మేము భావిస్తున్నాం. సో ఈ సందర్భంగా మరొకసారి అందరు టెక్నీషియన్స్కి, ఎంప్లాయీస్కి, యాజమాన్యానికి 1 సంవత్సర శుభాకాంక్షలు.